తప్పైపోయిందమ్మా తెల్లి అమ్మో. ఏయ్ కళ్ళు కనపడవు నీకు? పడేదేదో మెల్లగా పడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా, ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు? ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు, చేపలు పట్టుకునే వాళ్ళు దొరికాడు. ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జోబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీల లిస్టు. ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుల వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా? ఇలా రారా, ఇది పట్టుకో. వచ్చింది నర్సా? వీడికి స్పృహ. కుచ్చి 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 అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను, నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తీర్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీలో అడ్రస్లు చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. మళ్ళీ స్పృహ తప్పాడు. బాబు చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో, తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోరుతో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే. అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు. ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికింత నోరుంది గాని సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది. చూడండి, చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, జుమ్మరెక్కి. వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. చూసారా, వీడు మూగ చెవిటివాడు. నేను మూగ భాష అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. అంటే బెజ వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. ఏంటి కగ్గోరా? కాకినాడమోనని. కాక నాడ ఎలాగా? నడ 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 కాక నడ 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 కాక కాకినాడ. కాకినాడ అరే కాకినాడ కాదురా, రైల్వే కోడూరు. హైదరా హైదరా హైదరాబాద్ కట్టవరా. హైదరా బాదు. బాధ ఎలా చెప్తావు? బాదు బాదు. హైదరా హైదరా బాబు. హైదరా చెప్పు. హైదరా హైదరా హైదరాబాద్ అంబర్పేట లక్డీ కప్పులా
అర్థం లేకుండా పొద్దు నుంచి అడుగుతుంది అంటావు. పింకులయ్య ఇలా రా. పిలుస్తున్నారు సార్. నిలబడిపోలే నా కంచి. సముద్రంలో మీకు ఎవడో దొరికాడంటగా, వాడిని తీసుకుని మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు. అబ్బా అదా, అదా. వీడే వీడే తీసుకెళ్ళు. నిన్ను తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళమంటావు అంటే పద. వస్తానులే, రారా. ఏయ్ పద. ఇదిగో, ఆడి భాష నీకు అర్థం కాదు కానీ చూడు పెంచరయ్య, ఇతన్ని మా దగ్గర ఉంచడానికి సెక్షన్స్ ఒప్పుకో. మా దగ్గర ఉంటే బడ్జెట్ ఒప్పుకోదు. ఏవైనా సరే ఇతను మీ దగ్గరే ఉండాలి. నేను కబురు పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ తగ్గిందా నిన్ను ఉరి తీస్తా. అలాగేనండి. ఖర్చులకు ఏమైనా? నాకేం అవసరం లేదు. సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. ఒక బస్తా ఎండు రొయ్యలు, పీతలావకాయ పంపించు. బెస్ట్ ఆఫ్ లక్. ఆహా, దీన్ని కానిస్టేబుల్ ఎందుకులేండి, మేమే జాడీలో పెట్టి తీసుకొచ్చిస్తాం. కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తగిలించుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట రాదేంట్రా నీకు? రే రే రే, అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతుంది ఏం తోస్తున్నానంటావేంటి? ఓహో, నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగిక అభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా, పాప ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అదంతేరా, ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినయంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోద్ది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచాలు లేకుండా ఉన్నారు. నాకిమ్మన్నానా? ఆయ్. ఆడికిమ్మన్నాను. ఏడ్రాయుడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడురా. పీడ విరగడైపోయి. ఈడ విరగడవడం కాదు, ఆ? ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే ఎక్కడ రేయ్, రేయ్, రేయ్. రే హలో హలో, హలో. నేను బాలాజీ ఆ? బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా, వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు, నీకు కూడా ఏమన్నా బాకీయా? ఆహా, నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రాయుడు? అడుగో. అరే పదరా. హలో హలో. ఏంట్రా ఏంటి? ఇవేనా బజ్జీలు అనుకున్నావు తినడానికి? డబ్బులు ఏంటి డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చేస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోళ్ళు కావచ్చు, కంప్యూటర్ కాదుగా, బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? తిరిగిందానికి ఇవ్వకపోతే కొడతావా? కొడతాం. కొడతావా? కొడతాం. ఏంటో కొడతావా? కొడతావా? తిప్పొచ్చు కొడతావా? తిప్పొచ్చు కొడతాం. ఇక్కడే కొడతావా? కొడతావా? వీధిలో కొడతావా? కొడతాం. బట్టలు కొడతావా? కొడతావా? తీసుకోబాయ్, బొక్కల్లో బొక్క తీసుకో. వదరా, వదరా. కొడతావా? కొడతావా? అరే దరిద్రుడా, రా. వదరా. నీచుడా, పంచకి పల్లెరుగాల తగిలావు కుదరా. రే నేను ఊరుకోనరా. నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోశాతలు పారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. అయ్యో అయ్యో. గురు, కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీణ్ణి కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో, ఆ. ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, ఆ. నీది ఫైబర్ లెగ్, ఓహో. వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. ఆహా. ఆ. ఓహో, నా. లేమ్మా, లే. ఆ, నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. ఓట్ స్టార్ట్ చేయి. బోట్ వెళ్ళిపోతుంది. బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గర ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. అబ్బా, ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా పోయింది. ఏయ్, సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. అబ్బా. కమా వా